స్వాగతం సుస్వాగతం మన కొత్త వీడియోకి. పెట్టిపోతున్నాం అంటే ఇది ఒకటి పోతున్నాం. ఈ పొలాలందరూ కలిసి ఇది ఒకటి పోమంటే పోతున్నాం. అంటే అందరంటే బాగా మంది ఉంటారు అనుకోకరి. ఉన్నాయి నలుగురు, ఇద్దరు నా పక్క పని నడుస్తారు, ఇంకోటి నా పక్క పండు ఈడున్నాడు. ఏదైతే ఎండల పొలాల మధ్య దగ్గర పోతున్నాం. ఎండకు తెల్ల కనబడచ్చు, ఎందుకంటే ఎండ మా మీదనే పడుతుంది కాబట్టి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టు. ఇప్పుడే బాయ్ కాడికి వచ్చాం. బట్టలు వేసి ఇది ఓడి ఇయో ఎనుకున్నాడు, నన్ను తీయకు, నాకు ఫ్యాన్స్ బాగుంటారు మళ్ళా అంటున్నాడు. ఇసంటోడికి ఏం చెప్తారు చెప్పురు? ఇక ఇన్నోడు నా దేకుతాడా చెప్పురు? యూస్ బాగా మళ్ళా చాలరా చాలు, తొందర ఫేమస్ అయిపోరా అయ్యా. అద్దుతి గంత పెద్ద అయితే బాగుండరా. నీ ఇచ్చినప్పుడు కావాలి నాతో. ఓ అయ్యా, ఇప్పుడు మీరు నలుగురం కలిసి రేస్ పెట్టుకున్నాం. మీరు చూడరు ఎవరు ఫస్ట్ వచ్చిరో కింద కామెంట్ అయ్యారు, మర్చిపోకరి. రెడీ 1 2 3 స్టార్ట్. ఇప్పుడు మేము రేస్ పెట్టుకుంటాం. ఎవరు ఫస్ట్ పోతారు ఆ గడ్డకు? ఎవరు ఫస్ట్ వస్తారు కింద కామెంట్ అయ్యారు. ఎవరు ఫస్ట్ వచ్చారు కామెంట్ అయ్యారు. ఓకే, ఎవరు అందరు లైన్ ఉండరు. దూరం ఉండరు, దూరం ఉండరు, దూరం దూరం. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఒకడు ఒకడు అందరం దింకు. రెడీ 1 2 3 స్టార్ట్. నన్ను నువ్వు తెగుతావేమ్రా? చీడు కాదురా చెప్పలకి. ఓకే ఇప్పుడే ఇది ఒకటి అయిపోయింది. ఇది ఒకటి మేము పోతున్నాం. క్రికెట్ టైం అవుతుంది, ఫోన్ చేస్తారు ఇంటి వాళ్ళు. నేను వచ్చిన అనుకోకరి వెనకత్తున్నాయా దీనికి ఏమైతే ఆ వర్షం అడిగి కథం గ్యాప్లో సెట్టింగ్ బూతులు మాట్లాడక పట్టుకున్నాడు. ముందట్టుకోరా, ముందట్టుకో. నేను చెప్పాలి. ఇప్పుడైతే ఇదొకటి అయిపోయింది. ఇప్పుడే క్రికెట్ ఆడాలా పోయి. ఇంకేతనే ఇంటికి పోతున్నారా? ఇంట్లో నుంచి ఫోన్ చేస్తారు, క్రికెట్ ఆడడం ఫోన్లు వస్తున్నాయి, పోతున్నాం. ఇదొకటి అయితే అయిపోయింది గ్యాస్. ఇంటికా నుంచి ఫోన్లు వస్తున్నాయి, క్రికెట్ ఆడమని. ఇక క్రికెట్ ఆడాలి పోయి. ఇంకేతండి ఈడు బ్లాగ్ ఇస్తున్నా అనుకోకరి. నేను తిప్తా అంటే నీకు ఇచ్చిన, ఈడ ఇస్తాను నేను కాదు అన్న. నేను తిప్తా అంటే ఇచ్చిన ఇస్తాను. చలో ఇక ఇంటికి కూడా ఆడమ్మా క్రికెట్ టీం ముందు చూపెడతా. ఇంటికాడ మంచి మంచి ప్లేయర్లు ఉంటారు. అందులో ధోనీలు, విరాట్ కోహ్లీ, బుమ్రాలు, జడేజాలు మస్తు మంది ఉంటారు. మేము ముగ్గురం ఈడ పోతే మా ముందట ఒక్కడు పోతుండు సింగిల్ గాడు. చూసేంటే ఏమంటారు ఆడాల అలా కేమల్లో చూస్తున్నట్టు ఇంకేమైతే అప్పటి సెల్లిడు వీడు అల్లిచ్చుడు బాగున్నది. ఇది మేము ముగ్గురం వెనుక నడిచాడు, ఒక్కడు రుక్కుతుండు. ఇడుకోలే క్రికెట్ ఫ్యాన్ అన్నమాట, అందుకే ఊరికి ముందు ఉరుకుతాడు. తాళం క్రికెట్ ఇది ఒకటి వచ్చి మంచిగా తాళం చేసి మంచిగా వండుకుందాం అనుకున్నా. మంచిగా తిని వండుకుందాం అనుకుంటే ఫోన్ చేసి క్రికెట్ ఆడుతున్నారు. ఎండ కొడుతుంది, ఎండ ఎట్లా కొడుతుందో. క్రికెట్ ఆడమన్నారు, కోరుకున్నారు. కానీ మాకు బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్ వచ్చింది.
ఎండకు పేరక ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. మీకు కనబడరు ఎందుకంటే బ్లర్ వేసినాం వాటి. ఇప్పుడే స్టార్ట్ చేసారు క్రికెట్ ఆడు. ఫస్ట్ బాలే వైడ్ వేసిండు మా వాడు. అయ్యో మా కెప్టెన్ ఎంకరేజ్ అవుతుండే ఉండి ఏం కాదు అని చెప్తుండే. బ్యాటింగ్ టీం ఆడుంది, బౌలింగ్ టీం ఈడుంది. అంటే 11 మంది ఉన్నారు ఇలా మా ఆటలా, 6 7 ఉంటారు. ఈడేమో వైడ్ పడ్డా అంటాడు, వాడేమో త్రో పడ్డా అంటాడు. ఈ లొల్లి మా కెప్టెన్ ఉరుకుతుండే. ఇప్పుడు పోయి బౌలర్కి చెప్తాడు అన్నమాట, గిట్లే అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు అన్నమాట. అయ్యో ఇక్కడో ఫీల్డర్, ఇంకక్కడో ఫీల్డర్, ఇంకక్కడో ఫీల్డర్, అక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. బాల్ ఆడే బాయిల్లో ఎంకలాడుతుర్రు. ఇక గల్లీ క్రికెట్ లకి ఇట్లా ఉంటది పల్లెటూరులో పని. ఇక్కడ నాడాడు అంటారు, అది అవుట్ చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయినాం. బాగా కష్టపడి మ్యాచ్ అయితే ఓడిపోయినాం. 150 బొక్కే పెట్టుకొని ఓడిపోయి చక్క ఇంటికి వదిలినాయి. మొత్తం చింతలు వచ్చింది. పొరాళ్ళు లొల్లి పెట్టుకున్నారు. వాళ్ళ లొల్లి గురించి ఇంకా మాట్లాడుకున్నారు. లొల్లి అయిపోలేదు. ఇట్లా లోపల రా రద్దా. అయ్యో ఇడు ఇడు బాగా కెమెరాలు కనబడుతున్నాడా? మాట్లాడరా. దగ్గరుండి బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఎట్లాంటి బ్లాగ్స్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. బై బై, టాటా, సీ యూ.